వాడు శరత్ పవార్ ఎంత దొంగ అంటే వాడు అగ్రికల్చర్ మినిస్టర్ మధురావు రెడ్డి గారు ఇంటికి ఆయన తప్ప 20,000 కోట్ల రూపాయలు ఏంటంటే వీళ్ళు షుగర్ మిల్స్ యూపీలో షుగర్ మిల్స్ ఉన్నాయి. యూపీ కానీ మహారాష్ట్రలో ప్రైవేట్ వాళ్ళు 20,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి. ఎవరు రైతులకు షుగర్ కేన్ అది సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా వచ్చి ఇవ్వమని చెప్పి దాన్ని ఎగ్గొట్టడానికి నానా ప్రయత్నం చేసి ఎగ్గొట్టిచ్చారు. అప్రెడ్డి గారని మీరు చూశారు కదా, అదేది సుప్రీంకోర్టు రిపోర్ట్. ఆయన ఏంటంటే వర్కర్ చాలా సిన్సియర్ గా బాగా అంటే షుగర్ కేన్ తోటి నాకు ఆయనతో పరిచయం కాబట్టి ఆయన దగ్గర రిపోర్ట్స్ అవి తర్వాత డిస్కషన్ అట్లా ఉంది. నాకు అవగాహన లేదు. ఆయన ఏంటంటే షేట్కార్ సంఘటన అని చెప్పి జోషి శరత్ జోషి వాడేదో యూఎన్ లో ఎక్కడో ఏదో ఆఫీసర్ ఏదో పనిచేస్తుంది. వాడు ఏంటంటే మంచి ఆర్గనైజ్ చేశాడు. కానీ ఏంటంటే వాడు బీజేపీకి అమ్ముడిపోయాడు. బీజేపీ వాళ్ళు రాజ్యసభ మెంబర్ చేశారు. ఈయన ఇంటికి వచ్చారు, మైసూరారెడ్డి గారు ఇంటికి వచ్చారు. ఎవరినో వచ్చింది శరత్ జోషి. శరత్ జోషి ఆ రైతుల పక్షాన్ని నిలబడకుండా ఏంటంటే బీజేపీ వీళ్ళు ప్రజాపక్షాన్ని ఎగ్గొట్టడానికి నాకు ఆశ్చర్యమైంది. శరత్ జోషి ఏంది ఈ విధంగా ఇక్కడ నేను ఉన్నాను, నేను రైతుల పక్షాన్ని మాట్లాడుతూ సడన్ గా ఏంటంటే రైతులకు వ్యతిరేకంగా మాట్లాడే రైతులు మంచి వాళ్ళు కదా, వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళకి రావాల్సినవి కూడా రాకుండా చేయాలని చెప్పి చూస్తే అర్థం ఉండదు కదా. నాకు ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు శరత్ జోషి నేను కూడా మాట్లాడి నేను అప్రెడ్డి ఇప్పుడు ఈయనేమో అప్రెడ్డి శరత్ జోషి అంటే బాగా ఇష్టపడేవాడు. నేను ఢిల్లీ నుంచి ఫోన్ చేసి అప్రెడ్డి గారితో కూడా మాట్లాడించాను. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక్కొక్కరు ఏంటంటే ఏ విధంగా బిహేవ్ చేస్తారు. జీవితకాలం అంతా కూడా ఏంటంటే రైతుల పక్షాన్ని నిలబడి, అందుకని ఏమైంది ఇప్పుడు ఆయన నిర్మించినటువంటి ఆర్గనైజేషన్ షేట్కార్ సంఘటన అని చెప్పి మహారాష్ట్రలో చాలా స్ట్రాంగ్. ఇప్పుడు ఆయన చనిపోయినా కూడా ఆయన ఆర్గనైజేషన్ నుంచి సుప్రీంకోర్టు వాళ్ళు ఏంటంటే ఫార్మర్స్ అది కమిటీ చేశారు కదా, ఆయన ఆ ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఒకరిని పెట్టారు. ఆ ఆర్గనైజేషన్ అంత రెప్యుటేషన్, ఆ రెప్యుటేషన్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ రైతులకు వ్యతిరేకంగా అంటే పనిచేసిందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది.